వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్కు ఓటమి భయం పట్టుకుందన్నారు మాజీ మంత్రి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ. కావాలనే టీడీపీ జనసేన శ్రేణులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, పత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ అరెస్టు హేయమైన చర్య అని ఆయన ధ్వజమెత్తారు. శరత్కు ఏం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. పుల్లారావు కుటుంబానికి తమ పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. 50 రోజులు ఎన్నికలు ఉండగానే ఓటమి భయం పట్టుకొని ఇప్పటి వరకు రాష్ట్రంలో మరి మేము ఎప్పుడు వినలా. ఈ పోలీస్ వ్యవస్థలో సంస్థలు సిబిసిఐడి కానీ ఉందనుకో, ఏసీబీలు కానీ, ఇప్పుడేదో కొత్తగా వింటున్నాం డిఆర్ఐ ఏదో సంస్థ. అది ఇంతవరకు ఎప్పుడు కూడా నేను 25 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నా, నా పేరు కూడా వినలా పరిస్థితి ఉన్నాను. ఇదంతా కూడా ఓపెన్గా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి తానేం చేశాడో చెప్పుకోలేక, ప్రజల దగ్గరికి వెళ్ళి నేను 5 సంవత్సరాలు మీకు ఇది చేశాను, నాకు ఓటు ఇవ్వండి అనేటువంటి ఒక ధైర్యం లేక తన చెంచాలైనటువంటి వ్యవస్థల్ని పెట్టుకొని తెలుగుదేశం జనసేన పార్టీ నాయకుల్ని అక్రమ అరెస్టులు చేస్తూ జైల్లో పెడుతున్నటువంటి మాట మనం 5 సంవత్సరాల నుంచి వింటున్నాం. ఇప్పుడు ఇంకా ఉధృతం చేశారు. ఇంకా కూడా మేము అనుకున్నాం కొంతవరకు ఈ వ్యవస్థల్లో మార్పులు వస్తాయి, ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి కదా అని అనుకున్నాం. ఇంకా కూడా ప్రజల దగ్గర జీతాలు తీసుకుంటూ జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ సైన్యంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ వ్యవస్థలన్నిటికీ కూడా నేను తీవ్రంగా చెప్తున్నాను. ఇప్పటి వరకు కూడా చెప్పలేను నేను ఆ మాట. మీలో మార్పు రావాలి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలి. జగన్మోహన్ రెడ్డికి 50 రోజులు ఎన్నికలు ఉండగా